హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఈరోజు మనం బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి చాలా మెత్తగా తినడానికి చాలా టేస్టీగా ఉండేలా మనం ఈ బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో తప్పకుండా ట్రై చేసేయండి. మరి ఇదిగోండి, ముందుగా పచ్చిశనగపప్పును తీసుకుందాం. మనం బొబ్బట్లకి 1 కప్పు తీసుకున్నాను నేను. మీరు మెజర్మెంట్ కప్పుతో కూడా తీసుకోవచ్చు. ఇది వాటర్ వేసేసుకుని 1 అవర్ వరకు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి బాగా కుక్ చేసినప్పుడు బాగా కుక్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇలా 1 అవర్ నానబెట్టిన తర్వాత కుక్కర్ తీసుకుని అందులో ఇలా వేసేసుకోవాలి. వాటర్ తీసేసి వేసుకుని మనం పప్పు కుక్ అవ్వడానికి 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇదిగోండి, మనకి పప్పు చేతితో మనం ఇలా మెదపగానే మనకి మెత్తగా అయిపోవాలన్నమాట. కుక్ అవ్వకుండా మనం మిక్సీలోని వేసేస్తే ఏంటంటే టేస్ట్ ఉండదండి. తర్వాత వాటర్ అన్ని కూడా ఇలా తీసేసుకోవాలి. మనం వంపేసుకుని ఇలా వడకట్టుకోవాలన్నమాట. ఆ తీసేసిన వాటర్ని మీరు రసానికైనా వాడుకోవచ్చు. ఇలా నీళ్ళన్నీ కూడా వార్చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి మెత్తగా. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీలో మెత్తగా ముద్ద అయ్యే వరకు కూడా మనం పలుకులుగా లేకుండా ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. జల్లెడ తీసుకుని అందులో మీరు జల్లించుకునేలా పెట్టుకోండి. తర్వాత మైదా పిండి 1 కప్పున్నర, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు మనకి చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఎక్కువసేపు ఎలా ఉన్నా కానీ మెత్తగా చక్కగా బాగుంటాయి అన్నమాట. ఇలా జల్లించేసుకోండి. ఇలా జల్లించుకోవడం ఏమైనా పలుకులుగా ఏమైనా ఉంటే కనుక పిండి రవ్వ ఉండదన్నమాట అండి. సో తర్వాత ఈ పిండిలో జల్లించిన పిండిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. 1/4 టీ స్పూను పసుపు వేసుకోండి. 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలా మొత్తం కూడా కలపండి. ఇలా చేత్తో ఇలా రఫ్ చేస్తూ కలపండి. అప్పుడే మనకి సాఫ్ట్గా బాగా వస్తాయన్నమాట. ఈ నెయ్యినంతటిని కూడా ఇవన్నీ కూడా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా ముద్దగా కలుపుకోండి. గట్టిగాను కాకుండా మెత్తగాను కాకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేలా మనం ఇదిగో ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత నెయ్యి కూడా వేసుకుని కొంచెం మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి. మనం చేతితో ఒత్తినప్పుడు ఇలా మనకి సాఫ్ట్గా తగలాలన్నమాట అండి. గట్టిగా వద్దు, అలా మెత్తగా కూడా కాకుండా మీడియంగా చక్కగా సాఫ్ట్గా తగిలేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పెనం తీసుకుని మనం ఇప్పుడు పూర్ణానికి తయారు చేసుకుందామండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను నేను, 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా బెల్లాన్ని కరిగించండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు, ఈ ముద్దని కూడా ఇలా వేసేసుకోండి. 2 బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుతూ ఉడికించండి. బాగా కలపండి. ఇదిగోండి, ఇలా దగ్గరికి అంతా కూడా ఇలా అయ్యేలా కలుపుకోండి. తర్వాత నెయ్యిని ఒక 3 స్పూన్స్ వేసుకుని యాలకుల పొడి కూడా 1 స్పూను వేసుకోండి. యాలకుల పొడిని కాస్త వేసుకుని ఈ నెయ్యిని వేసుకుని ఇలా బాగా కలుపుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనం కలిపినప్పుడు మనకి పెనంకి అంటుకోకుండా మొత్తం కూడా ఇలా క్లీన్ అయిపోయినట్టుగా మనకి పెనంకి ఎప్పుడైతే అంటుకోకుండా ఉంటుందో అప్పుడే మనకి బాగా కుక్ అయినట్టు అనమాట అండి. ఇదిగో చూడండి, అలా వచ్చినప్పుడు మాత్రం మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న పూర్ణం అంతటిని తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఈ చపాతీ ముద్దలా, దాన్ని ఒకసారి కదుపుకుని ఉండలుగా చేసుకుని పెట్టుకోండి. ఎన్ని ఉండలు అయితే మీకు అవుతాయో అన్ని ఉండల బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకుని పూర్ణాన్ని కూడా మనం ఈ బాల్స్ ఎన్ని అయితే అయ్యాయో సేమ్ పూర్ణాన్ని కూడా అన్నే బాల్స్ తీసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా మనకి చపాతీ పిండి
ఏ సైజులో అయితే మనం బాల్లా చేసుకున్నామో యాజిటీస్గా ఇది కూడా ఈ పూర్ణాన్ని కూడా సేమ్ సమానంగా ఇలా బాల్స్ తీసుకోండి. ఇలా చేసుకుని ఈక్వల్గా ఆ బాల్స్ ఎన్ని ఉన్నాయో అలా పూర్ణాన్ని కూడా ఇలా సమానంగా తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా పాలిథీన్ పేపర్ తీసుకున్నానండి నేను. మీరు బటర్ పేపర్ కూడా తీసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఉంటే. లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. తర్వాత బట్టల కవర్ ఉంటుంది కదా, కాస్త గట్టిగా ఉండే కవరు, దాంతోనైనా మీరు ఇలా చేసుకోవచ్చు. ఇలా బాల్ని చేత్తో ఇలా ఒత్తుకుని మనకి ఈ పాలిథీన్ పేపర్లు 2 కావాలండి పైన వేయడానికి. తర్వాత ఇలా వేసుకుని మధ్యలో పూర్ణాన్ని పెట్టుకుని చుట్టూ కూడా మనకి ఆ చపాతీ పిండిలో ఉన్నదాన్ని ఇలా మెత్తగా మధ్యలోకి మొత్తం కూడా కవర్ చేస్తూ ఇలా వత్తాలన్నమాట. తర్వాత పాలిథీన్ కవర్ని పైన పెట్టి రౌండ్గా ఇలా ఒత్తుతూ కాస్త తిప్పాలన్నమాట అండి. కాస్త చేత్తో ఇలా రౌండ్గా ఒత్తుతూ మనకి బటర్ పేపర్ అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇదిగోండి, మీకు కావాలంటే ఇంకా వెడల్పుగా కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా పెద్దగా పలచగా కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట. రెండు వైపులా నెయ్యి వేసుకుని ఇలా ఒత్తుకోవడమేనండి. అంతేనండి, తీసి పక్కన పెట్టుకోండి. ఇలా నెక్స్ట్ బొబ్బట్టును కూడా మనం ఇలాగే ముందుగా పిండి ముద్దను తీసుకుని తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టుకుని ఇలా అన్నీ కూడా అలాగే మనం చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, అన్నీ కూడా ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత పెనం తీసుకుని హై ఫ్లేమ్లో కాలనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రం ఈ బొబ్బట్టుని మనం వేసి ఇలా రెండు వైపులా కూడా మనం కాల్చుకోవాలన్నమాట. ఒక 3-4 సెకండ్స్ అయితే సరిపోతుంది. నెయ్యి ఎక్కువ పడుతుంది అన్నమాట అండి. నెయ్యి కాస్త ఎక్కువ వేసుకుని ఇలా మనకి 2 పక్కల కూడా మనం కాల్చుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితేనే ఇవి కుక్ అవుతాయండి, మెత్తగా వస్తాయి అన్నమాట, లేకపోతే గట్టిగా అయిపోతాయి. సో హై ఫ్లేమ్లో ఇలా 2 వైపులా కూడా మనం కాల్చుకోవడమేనండి. అంతేనండి, అయిపోయింది. మనకి ఇంత చక్కగా ఎంతో టేస్టీగా ఈ బొబ్బట్లు అయితే మనకి రెడీ అయిపోయి. ఇదిగో చూడండి, చాలా గట్టిగా కాకుండా మనం ఇలా చేతితో మనం తీసినప్పుడు ఎంతో సాఫ్ట్గా ఒక 1 అవర్ 2 అవర్స్ ఏంటి ఒక 3 అవర్స్ తర్వాత కూడా చాలా మెత్తగా ఉండేలా బొబ్బట్లు అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అండి. సో తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.